అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయంలో 47వ వది ఏమిటో తెలుసా? ఆ శ్లోకము కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచనే మా కర్మ ఫలహేతుర్భూతాత్మే సంగోస్వ కర్మని. దీని అర్థం ఏంటో తెలుసా? ఇది సుప్రసిద్ధమైనటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయము 47వ వది. దీనికి అర్థము చాలా మందికి చాలా వరకు తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. కర్మనే వాదికారస్తి అంటే కర్మను చెయ్యడం మాత్రమే నీ వంతు. దాని ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఏమి ఆశించకుండా నీ దినచర్య నువ్వు అలా చేస్తూ ఉండాలి. ఫలితాన్ని భగవంతుడికి శరణాగతి చేయాలి. అదే మరి కర్మణ్యే వాదికారస్తి మా ఫలేషు కదాచనే మా కర్మ ఫలహేతుర్భూతాత్మే సంగోస్వ కర్మని. సంగోత్స్వ కర్మని భగవద్గీతలోని అర్థం అన్నమాట ఇది. ప్రతిఫలం ఏమీ ఆశించకూడదు, కానీ నీ కర్మ ఎక్కడ ఆపకూడదు. కర్మ అంటే ఏంటి? చర్య. నీ పని నువ్వు చేస్తూ ఉండు, కర్మని మాత్రం, ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించకూడదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము మరియు అలా చేయడం మాత్రమే నీ వంతు. అంతేకాని ఆ ఫలాన్ని, శ్రమ వల్ల వచ్చినటువంటి ఫలాన్ని గాని ఫలితాన్ని గాని మనము ముడివేయడం అనేది ఉండకూడదు. అలాంటివేమీ కూడా ముడిపడి ఉండకండి. ఎందుకంటే ఫలము మన చేతుల్లో ఉండదు. కేవలం కర్తవ్యం మాత్రమే చేయాలి తప్ప ఇది ఇలాగే ఉండాలి, ఈ ఫలితం ఇలాగే రావాలని ఎక్కడా కూడా ఆశించకూడదు. అలా ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ఉండు. దాన్ని సాత్విక ధర్మం అంటూ ఉంటారు. అంటే సాత్వికమైనటువంటిది మనుషుల లక్షణం ఏమిటి? అన్ని పనులు చెయ్యాలి, కానీ ఫలితాన్ని మాత్రం ఈశ్వరార్పితం చేయాలంటే ఇందులో నా గొప్పేమీ లేదు, ఆయన చేయమన్నాడు కాబట్టి చేశాము. ఎవరా ఆయన? భగవంతుడు చేయమన్నాడు కాబట్టి చేశాం తప్ప ఇందులో నా గొప్పేం లేదు అని ఎవరైతే ఈశ్వరార్పితం చేస్తారో, మనసు తనువు అంటే కర్మ, వాక్కు, మనసు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మీ మనసులో ఏదైతే ఉందో అదే మీ నోటి నుంచి రావాలి. మీ నోటి నుంచి ఏదైతే వచ్చిందో అదే మీ కర్మలో అంటే మీరు చేసే పనిలో అదే కనిపించాలి. దాన్నే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం అంటారు. మనసు, కర్మ, పని మూడు సమాంతరంగా ఏకసరళి రీతిగా ఒకేలాగా ఉండాలి. అంతేకాని మనసాన్యత, వచసాన్యత, కర్మనాన్యత అంటే మనసులో ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇలా ఉంటే భగవంతుని అనుగ్రహం దొరకదు. ఏ పనైనా సరే మరి చాలా నిష్పక్షపాతంగా చేస్తూ ఉంటేనే ఆ ఫలితం అనేది. మీరు వదిలేయండి, మీరు